బ్రదర్ కొల్లాటి రత్నబాబు గారి జీవితాన్ని గూర్చిన కొన్ని విషయాలు. కొల్లాటి యేసుదాసు, శ్రీమతి విజయ శాంతకుమారి దంపతులకు ప్రథమ సంతానమైన రత్నబాబు గారు తన బాల్యము నుండి దేవునిలో ఎదుగుతూ తన తాతగారైన కొల్లాటి జీవరత్నం గారు చేస్తున్న దేవుని సువార్త పరిచర్యకు తోడుగా ఉంటూ క్రిస్మస్ వేడుకలలో తన స్నేహితులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో అట్టహాస్యంగా జరిపేవారు. ఆయనకు సంగీతం పట్ల చాలా శ్రద్ధ. ఆయన అనేక వాయిద్యములు నేర్చుకొని ఎంతోమంది టాలెంట్ ఉండి మరుగున ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ ఆయన రచనలు చేసి స్వంతంగా ఆల్బమ్ చేసి ఆ పాటల ద్వారా లోకానికి ఎన్నో కోయల గొంతులను పరిచయం చేశారు. నా ప్రియుడు మహాఘనుడు నా ప్రభు యేసుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, షారోను లోయలో పద్మవల్లినై, ద్రాక్షల తోటలో ద్రాక్ష తీగెనై. తన మందిరములో యువకులకు కూడా సంగీతం పట్ల ఆసక్తిని కలిగించారు. ఒక పక్క మంచి విద్యను అభ్యసిస్తూ దేవుని పని శ్రద్ధాభక్తితో చేస్తూ తాతగారికి సహకారిగా ఉండేవారు. అంతేకాకుండా యువతను చెడు మార్గాలకు కానీ అలవాట్లకు కానీ లోనవ్వకుండా క్రీడారంగం వైపు తీసుకువెళ్ళి క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాటింగ్ వ్యాయామం చేయిస్తూ మంచి తర్ఫీదునిచ్చేవారు. వడిస్లేరు జడ్పీ హై స్కూల్ నందు కొంతకాలము ఉపాధ్యాయుడిగా పనిచేసి స్కూల్ యొక్క ఉత్తీర్ణత పర్సంటేజ్ పెరగడంలో తన వంతు కృషి చేశారు. ఆయనకు తన చెల్లెళ్ళు లక్ష్మీబాయ్, రత్న సౌజన్యాలంటే అమితమైన ప్రేమ. తన చెల్లెళ్ళు కూడా ఉన్నత చదువులను అభ్యసించి ఉపాధ్యాయులుగా చూడాలనేది ఆయన కల. ఆయన బాబాయి కొల్లాటి ఇస్రాయేలు గారు మరియు తన పిన్ని శ్యామలావతి గారి పట్ల అమితమైన గౌరవం. వాళ్ళిద్దరి మాటంటే తనకు వేదవాక్కు. వారు రాజకీయ ప్రవేశం చేసిన దగ్గర నుండి అన్నీ తానై గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తూ అనేక సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఆయనకు 22 సంవత్సరముల వయసులో తన తాతయ్య జీవరత్నం గారి కోరికతో దేవుని పిలుపు మేరకు అభిషేకం పొంది తాతయ్య గారి సేవను కొనసాగిస్తూ ఉండగా రాజమండ్రికి చెందిన దైవజనులు ఆచార్య శ్యామ్ జూడ్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుండి దేవునిలో ఇంకా బలపడి నిజమైన సత్యమార్గాన్ని తెలుసుకుని బైబిల్ అధ్యయనం చేసి సత్య సువార్తను ప్రకటిస్తూ తన సంఘ సభ్యులను బలపరిచేవారు. 25/6/2005 ఆయనకు అమృతమణి గారితో వివాహం జరిగింది. వీరికి జెమీమా క్యాథరిన్ అనే కుమార్తె, విజయ్ జేసుదాసు అనే కుమారుడు సంతానము. ఆయనతో పాటు తన కుటుంబము దేవుని సేవలో కొనసాగుతూ ఉన్న సమయంలో తాతగారు నిర్మించిన మందిరాన్ని పునర్నిర్మాణము చేసి ఎంతో సుందరంగా సంఘ సభ్యుల సహకారముతో దేవునికి ఇష్టమైన రీతిలో అలంకరించారు. ఆదిత్య కాలేజీలోని చర్చి సభ్యులుగా ఉన్న విద్యార్థులకు దేవుని పట్ల ఆసక్తిని పెంచి బైబిల్లోని సత్యాలను తెలియజేసి అనేక మంది విద్యార్థులు సన్మార్గంలో నడవడానికి ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా వడిసలేరులో 3 సంఘాలను దేవునిలో నడిపి వేల మందికి సత్య సువార్తను తెలియజేసి నీతి మార్గములో నడుచుటకు మాదిరిగా నిలిచారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 10/9/2024 దేవుని రాజ్య వారసులైనారు. ఆయన మరణ వార్తతో వడిసిలేరు గ్రామమే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు
కన్నీటి పర్యంతమయ్యారు. మీరు చూపిన సత్యమార్గాన్ని అనుసరిస్తూ దేవునిలో తొట్రెళ్ళిపోకుండా ఉందుమని ప్రమాణం చేస్తూ ఇట్లు మీ సంఘ విశ్వాసులు. ఎవరున్నారు ప్రభో, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఎవరున్నారు ప్రభో, నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీ ప్రేమ, నీ జాలి, నాకెవరున్నారు? నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణను మించి నాకెవరున్నారు? ఎవరున్నారు ప్రభో, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఎవరున్నారు ప్రభో, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఆదరించినారే, మరి మరి నీ దరి చేరిన నాడు, మరి మరి నీ దరి చేరిన నాడు, అందరూ నన్ను ఎడబాసినారే, అందరూ నన్ను ఎడబాసినారే. ఎవరున్నారు ప్రభో, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఎవరున్నారు ప్రభో, నీవు తప్ప నాకు ఎవరున్నారు? పరిపరి విధముల
పరుగిడి కడకు పాపపు లోయలో పడి ఉన్న నన్ను పరి విధముల పరుగిడి కడకు పాపపు లోయలో పడి ఉన్న నన్ను స్తుతి నుతి పదముల గతులకు చేర్చి స్తుతి నుతి పదముల గతులకు చేర్చి నా బ్రతుకును సహా మార్చినావి నా బ్రతుకును సహా మార్చినావి ఎవరున్నారు ప్రభో నీవు తప్ప నాకు ఎవరున్నారు ఎవరున్నారు ప్రభో నీవు తప్ప నాకు ఎవరున్నారు తడబడు అడుగుల నడతలు మార్చి నా వ్యధలను సహా తీర్చినావే తడబడు అడుగుల నడతలు మార్చి నా వ్యధలను సహా తీర్చినావే అటు ఇటు సడలని మార్గము చూపి అటు ఇటు సడలని మార్గము చూపి నా తోడై నీవు నిలచినావు నా తోడై నీవు నిలచినావు నీ ప్రేమ నీ జాలి నీ కరుణను మించి నాకెవరున్నారు నీ ప్రేమ నీ జాలి నీ కరుణను మించి నాకెవరున్నారు ఎవరున్నారు ప్రభో నీవు తప్ప నాకు ఎవరున్నారు ఎవరున్నారు ప్రభో నీవు తప్ప నాకు ఎవరున్నారు ఎవరున్నారు ప్రభో ఎవరున్నారు ప్రభో ఎవరున్నారు ప్రభో నీవు తప్ప నాకు ఎవరున్నారు